జాతీయ పోషకాహార మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమం వనపర్తి జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది. ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. జనవరిలో ప్రారంభమైన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలవుతుంది. అర్హులందరికీ పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ నమోదులో వనపర్తి జిల్లా 3వ స్థానంలో ఉన్నట్లు జిల్లా సంక్షేమాధికారి సుధారాణి దూరదర్శన్కు చెప్పారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం తమలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందని వనపర్తికి చెందిన లబ్ధిదారు శైలజ తెలిపారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద పోషణ్ అభియాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పోషణ్ ట్రాకర్ అనే యాప్ని మనం ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ వాళ్ళకి ఇచ్చే లబ్ధిదారులకు బెనిఫిషరీస్కి ఫేస్ రికగ్నిషన్ క్యాప్చర్ అని చేయడం ద్వారా వాళ్ళకి ఒక నెల చేసినాక మళ్ళీ 2వ నెలకు అవసరం ఉండదు. ఒక్కసారి క్యాప్చరింగ్ అయితే సంవత్సరం వరకు ఉండొచ్చు. పుట్టిన పిల్లకాడి నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు మనం దీంట్లో ఎంట్రీ చేస్తున్నాము. ఎంట్రీ చేయడం వల్ల వాళ్ళకి అందుతున్న పౌష్టికాహారం లోపంతో ఉండకుండా ఉద్దేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనము అందరికీ అవగాహన కార్యక్రమాలు కూడా చేసి టీచర్ల ద్వారా, సూపర్వైజర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందు చేస్తున్నాం. ఫేస్ రికగ్నిషన్లో కూడా మా వివరాలను తీసుకొని అప్డేట్ చేసి మాకు టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ఇన్ టైంలోనే మాకు టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేము అందుబాటులో లేకపోయినా గ్రూప్ ద్వారా మెసేజెస్ పెట్టి మేడం మేము రాకపోయినా అక్కడ మేము నియర్గా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఇచ్చి వచ్చిన తర్వాత మాకు ఇవ్వడం.